మొలకెత్తిన దగ్గర నుండి ఆ ముదురు గింజ వచ్చేంత వరకు పట్టే కాలములో చాలా సార్లు మనకు నిజంగా దేవుడు పనిచేస్తున్నాడంటవా, కార్యం జరుగుతుందంటవా, అవుతుందంటవా, నేను ఇన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తా ఉన్నాను, నా జీవితంలో ఏమి జరగట్లేదే అన్న అపనమ్మకము నీకు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. యోహానుకే కలిగింది. కానీ అట్లా అపనమ్మకము కలిగినప్పుడు యేసయ్య యోహానుని ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని వాక్యమునకు డైరెక్ట్ చేస్తా ఉన్నాడు. యోహాను, అసలు నీకెందుకు వచ్చింది యోహాను ఈ అపనమ్మకము? నువ్వు ఏం చూస్తా ఉన్నావు? ఇదిగో గుడ్డి వారికి కళ్ళు వస్తున్నాయి. ఇది ఎక్కడ రాయబడింది? అదిగో యెషయా గ్రంథంలో రాయబడింది కదా. అది ఎవరి గురించో తెలుసు కదా నీకు, నా గురించే కదా, మళ్ళా నీకు చెప్పాలా అని దేవుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే హీఈస్ డైరెక్టింగ్ జాన్ టు ద వర్డ్. మన లైఫ్ లో మనకు అపనమ్మకం కలిగినప్పుడు మనము నిరుత్సాహపడిపోయి, మనం బాధపడిపోయి, కృంగిపోయి ఏడుస్తూ కూర్చోవడం కంటే దేవుని వాక్యములోనికి వెళ్ళి ఆ విత్తనం ఎక్కడుందో దాన్ని వెతుక్కొని దాని పైన కూర్చొని చూస్తా ఉండు ఆ వాక్యాన్ని. చెరసాల లాంటి కష్టాలు వచ్చినప్పుడు అపనమ్మకం ఖచ్చితంగా వస్తుంది. కానీ చెరసాల్లో కూడా నీ దగ్గర దేవుని వాక్యం ఉండాలా. ఎందుకంటే మన జీవితాలకు దేవుని వాక్యము ఆధారము కాబట్టి ఈ వాక్యము